నమస్కారం. బాబు పద్యం చెప్తాను. ఏంట్రా చెప్పు. కర కర కాకర కాకర కరుకు కరుకు కర కారకర కర కిరి 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 కిర కక కురరి కర రక కర కొర కొర కొరకే. దీనికి భావం పదునైన గట్టిదైన చురుకైన కిరణములు కలవాడు, వెన్నెలకు కారకుడు, సమస్త కోటి జీవికి ఆధారమైన సూర్యభగవానికి నా నమస్కారములు. గౌరవనీయులైన శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సూర్యుని వల్లే వెలగాలని కోరుకుంటున్నాను. గుడ్, కంగ్రాట్స్. చాలా బాగా చెప్తావు. నువ్వేం చేస్తారు? కిరాణా షాప్. బట్ బ్రహ్మాండంగా చేస్తున్నట్టు చదువుతున్నట్టు. తెలుగు అంటే చాలా ఇంట్రెస్ట్. తెలుగు చాలా బాగా నువ్వు ఇంటిగా బాగా చేస్తాడు. స్పష్టంగా మాట్లాడడం కూడా, ఆయన పాటలు కూడా రాసే పరిస్థితికి వచ్చాడు. గుడ్, థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మా. ఏం కావాలనుకుంటున్నావు? స్పోర్ట్స్ ఉన్నావు, ఫిట్నెస్ కూడా బాగుంది. గుడ్ లక్. హాయ్, థ్యాంక్ యూ మా. బాయ్ రమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. దొరికిస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రమ్మా, ఇట్రా అడ్డాడు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇది క్లాస్ రమ్మా. నమస్తే పిల్లలు. ఏంటి పిల్లలు, బాగున్నారా? కూర్చుంటారా? ఏంటంతా 8th క్లాస్ అందరూ బాగా చదువుకుంటున్నారా? ఓకే, ఈరోజు మనందరం కూడా మీ సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది, అవునా కాదా? మీ టీచర్ బాగా చెప్తున్నాడా? ఓకే, ఈ సంవత్సరం మీరంతా కూడా 8వ తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు. ఇప్పుడు మనం ఈరోజు ఒక పని చేద్దాం. సిద్ధంగా ఉన్నారా? అందరూ అటెన్షన్ లో ఉన్నారా? వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా? మళ్ళా నేను అడిగి చెప్పగలుగుతారా? నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పాలి, సరేనా? సిద్ధమేనా? ఓకే, మొదటి టాపిక్. ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా? చదువుకున్నారా? చదువుకున్నారా ఈ సబ్జెక్టు? అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి. చెప్తారు కదా? ఓకే, మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు. వనరుల గురించి మనకు ఒక చిన్న కథ. మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతూ ఉంటారు. అప్పుడు ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెన్లు, తేనె సీసా, పుస్తకాలు చూడండి. వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది. ఎవరు? మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి, ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు? అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగేదానికి ఏం కావాలంటాం? తాగినప్పుడు దాహం వేసింది, ఏం చేస్తారు మీరు? వాటర్ తాగుతారు. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం.
అదే సమయంలో మీరు చదివే పాఠ్యపుస్తకాలు దాన్ని ఏమంటారు? ఎందుకు వనరు అంటున్నారు? ఉపయోగపడుతుంది కాబట్టి. మీ నాన్న ఇంటికి పోతానే మీకేదో తినిబండారం ఇస్తాడు. దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తాడు. దాన్ని ఏమంటారు? వనరులు అంటారు. ఎందుకు? ఉపయోగపడుతుంది. నీ అందరూ కూడా బాగానే ఉన్నాయి, నువ్వు ఒక్కడ రా, టైం తక్కువ ఉంది. A2కి వచ్చావు, ఒక్క ఇంగ్లీష్ తప్ప అన్ని 90 పైన ఉన్నావు. కంగ్రాచులేషన్స్, ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఐఏఎస్ కావాలి, అవుతావు, నమ్మకం. వాళ్ళన్న పేరు పని చేయాలి, నువ్వు గవర్నమెంట్ లో పని చేయాలన్నా. ఓకే, బాబు గారు కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటే ముఖ్యమంత్రి అయ్యారు. ఓకే ఓకే అమ్మా, గుడ్. మళ్ళా మీటింగ్కి వెళ్తాం. మీరందరూ అక్కడే కూర్చొని నేను ఇటు వస్తా, ఎన్నికకి వస్తా. నిలబడకుండా నిలబడుకుంటారా? ఏం చేస్తారు? మీరందరూ కూర్చుంటారా? కూర్చుంటే వస్తుంది, నిలబడుకుంటే వస్తుందా? మనం కూర్చోండి, కూర్చోండి, కూర్చోమ్మా, కూర్చోండి. మా రాజ్యం వస్తే స్వామి నెక్స్ట్ ఇయర్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా, గుడ్. మళ్ళా కలుద్దాం మీటింగ్ లో. నమస్కారం. బాబు మీకు పద్యం చెప్తాను. ఏంట్రా చెప్పు. కర కర కాకర కాకర కరుకు కరుకు కర కారకర క కర కిరి 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 కిర కక కురరి కర రక కర కొర కొర కొరకే. దీనికి భావం: పదునైన గట్టిదైన చురుకైన కిరణములు కలవాడు, వెన్నెలకు కారకుడు, సమస్త కోటి జీవికి ఆధారమైన సూర్యభగవానికి నా నమస్కారములు. గౌరవనీయులైన శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సూర్యుని వల్లే వెలగాలని కోరుకుంటున్నాను. గుడ్, కంగ్రాట్స్. చాలా బాగా చెప్తావు. నువ్వేం చేస్తారు? కిరాణా షాప్. బట్ బ్రహ్మాండంగా చేస్తున్నట్టు చదువుతున్నట్టు. తెలుగు అంటే చాలా ఇంట్రెస్ట్. తెలుగు చాలా బాగా ఫ్లూయెంట్గా బాగా చేస్తాడు. స్పష్టంగా మాట్లాడడం కూడా. ఆయన పాటలు కూడా రాసే పరిస్థితికి వచ్చాడు. గుడ్, థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మా. ఏం కావాలనుకుంటున్నావు? స్పోర్ట్స్ ఉన్నావు, ఫిట్నెస్ కూడా బాగుంది. గుడ్ లక్. హాయ్, థ్యాంక్ యూ మా. బాయ్ రమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. దొరికిస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.